వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం ఈ వీడియోలో ఇండియన్ సొసైటీకి సంబంధించి వివాహ వ్యవస్థపై ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలను మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. ఇక్కడ మనకి ఈ చట్టాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చట్టాలు ఎప్పుడు వచ్చాయి, ఏ సంవత్సరంలో వచ్చాయని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని మనం చక్కగా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము బాగా గమనించినట్లయితే భారతదేశానికి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటిగా వివాహ వ్యవస్థపై తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటి మనకు సతీ సహగమన నిరోధక చట్టం. ఏంటండి సతీ సహగమన నిరోధక చట్టం. ఈ చట్టం గురించి మనకు బాగా తెలుసండి. నిరోధక చట్టం. ఇది విలియం బెంటింగ్ కాలంలో తీసుకునడం జరిగింది. ఏ సంవత్సరం మనకు 1829. ఎవరి యొక్క కోరిక మేరకు అంటే మనకు రాజా రామ్మోహన్ రాయ్ మన గతంలో చాలాసార్లు మనము చరిత్రలో చదవడం జరిగింది. నెక్స్ట్ చట్టం మీద మనకు హిందూ వితంతు పునర్వివాహ చట్టము. హిందూ వితంతు పునర్వివాహ చట్టం. దీని గురించి కూడా మనం చాలాసార్లు చదివాం. పునర్వివాహ చట్టం. ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1856. ఎవరు తీసుకొచ్చారు మనకు లార్డ్ డల్హౌసీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. లార్డ్ డల్హౌసీ కాలంలో 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ చట్టం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చట్టం ఏంటంటే మనకు ప్రత్యేక వివాహ చట్టం. ఈ ప్రత్యేక వివాహ చట్టం ఎప్పుడు వచ్చింది మనకు 1872లో తీసుకొచ్చారు. అయితే ఈ ప్రత్యేక వివాహ చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులాంతర వివాహాలను ప్రోత్సహించింది. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ చట్టం మనకు కులాంతర వివాహాలను ప్రోత్సహించిందంటే మనకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటాం. ఇది ఎప్పుడు వచ్చి మనకు 1872లో వచ్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చట్టాన్ని కానీ గమనించినట్లయితే బాల్య వివాహ నిషేధ చట్టం. బాల్య వివాహ నిషేధ చట్టం. ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1929లో తీసుకొచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బాల్య వివాహ నిషేధ చట్టానికి మరొక పేరు ఉంది. అదేంటి మనకు శారదా చట్టము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శారదా చట్టం అంటే ఈ శారదా చట్టం ఎప్పుడు వచ్చింది మనకు 1929లో వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు హిందూ వివాహ చట్టం. హిందూ వివాహ చట్టం. హిందూ వివాహ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1950లో తీసుకొచ్చారు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ వరకట్న నిషేధ చట్టం. ఈ వరకట్న నిషేధ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1961లో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చట్టాన్ని మనము బాగా గమనించినట్లయితే నెక్స్ట్ చట్టం ఏంటి మనకు షరియా చట్టం. ఏంటండి షరియా చట్టం. ఇది ముస్లింలకు సంబంధించిన చట్టం అండి. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది మనకు 1937లో తీసుకొచ్చారు. అంటే మనకు దీనే షరియత్ లా అంటాం. ఈ చట్టం వచ్చేసరికి ఎవరికి సంబంధించిన మనకు ముస్లింలకు సంబంధించిన చట్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1937లో తీసుకొచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ముస్లిం వివాహ రద్దు చట్టం. వివాహ రద్దు చట్టం. ముస్లిం వివాహ రద్దు చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1939లో తీసుకొచ్చారు. అంటే మనకు ఈ రెండు కూడా ఎవరికి సంబంధించిన మనకు ముస్లింస్లకు సంబంధించినటువంటి చట్టాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు షరియత్లో ఎప్పుడు వచ్చి మనకు 1937లో వస్తే ముస్లింల యొక్క వివాహ రద్దు చట్టం వచ్చరికి 1939లో వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే భారతీయ క్రిస్టియన్ వివాహ చట్టం. భారతీయ క్రిస్టియన్ వివాహ చట్టం. ఈ భారతీయ క్రిస్టియన్ వివాహ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు మనకు 1872లో తీసుకొచ్చారు. మనకు 1872లో ఇంకో చట్టం చెప్పుకున్నాం. అదే మనకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఈ 1872లో వచ్చినటువంటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పండి. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో కులాంతర వివాహాలను ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ను మనకి దొరికి ప్రోత్సహించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ 1872లో మనకు భారతీయ క్రిస్టియన్ వివాహ చట్టం తీసుకొచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మనకు భారతీయ విడాకుల చట్టం. భారతీయ విడాకుల చట్టం. భారతీయ విడాకుల చట్టం ఎప్పుడు వచ్చింది మనకు 1869లో తీసుకొచ్చారు. 1869లో తీసుకొచ్చినటువంటి చట్టమే మనకు భారతీయ వివాహ చట్టంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి హిందూ వారసత్వ చట్టం. హిందూ వారసత్వ చట్టం. హిందూ వారసత్వ చట్టం ఎప్పుడు వచ్చింది మనకు 1956లో వచ్చిందండి. హిందూ వారసత్వ చట్టం ఎప్పుడు వచ్చింది 1956లో వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు బాల్య వివాహ నిషేధ చట్టం. చాలా చాలా ఇంపార్టెంట్. బాల్య
వివాహ నిషేధ చట్టం. బాల్య వివాహ నిషేధ చట్టం వచ్చేసరికి మనకి ఎప్పుడు వచ్చింది? మనకు 2006లో వచ్చిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. బాల్య వివాహ నిషేధ చట్టం మనకు ఎప్పుడు వచ్చింది? మనకు 2002లో వచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి మనకు నెక్స్ట్ చట్టం వచ్చేసరికి మనకు కుటుంబ న్యాయస్థానాల చట్టం. కుటుంబ న్యాయస్థానాల చట్టం. ఈ కుటుంబ న్యాయస్థాన చట్టం వచ్చేసరికి ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకు 1984లో తీసుకొచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. కుటుంబ న్యాయస్థాన చట్టం వచ్చేసరికి ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకు 1984 తీసుకొచ్చినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ఆనంద్ వివాహ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్. ఆనంద్ వివాహ చట్టం ఇది ఎవరికి సంబంధించి? మనకు సిక్కు మతస్థులకు సంబంధించిన చట్టం. ఏంటి మనకు ఆనంద్ వివాహ చట్టం. ఇది ఎప్పుడు వచ్చింది మనకంటే 1909లో వచ్చిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఆనంద్ వివాహ చట్టం వచ్చేసరికి 1909లో తీసుకునడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించినటువంటి వివాహ చట్టం అంటే మనకు సిక్కులకు సంబంధించింది. ఎవరికండి? సిక్కులకు సంబంధించిన వివాహ చట్టమే ఈ ఆనంద్ వివాహ చట్టంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పార్షి వివాహ. పార్షి వివాహ మరియు విడాకుల చట్టం. పార్షి వివాహ మరియు విడాకుల చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? మనకు 1936లో తీసుకొచ్చారు. ఇది పార్సీ మతస్థులకు సంబంధించినటువంటి వివాహ పద్ధతులు వచ్చేసరికి ఈ చట్టంలో ఉంటాయి. ఏ చట్టం? మనకు 1936లో తీసుకొచ్చినటువంటి పార్సీ వివాహ మరియు విడాకుల చట్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వివాహ మహిళా ఆస్తి చట్టం. వివాహ మహిళ ఆస్తి చట్టం. ఆస్తి చట్టం ఏది? మనకు 1874లో తీసుకొచ్చారు. అదేవిధంగా మనం గమనిస్తే విదేశీ వివాహ చట్టం. విదేశీ వివాహ చట్టం. ఈ విదేశీ వివాహ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారో మనకు 1976లో తీసుకొచ్చినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మనకు సాక్ష్యాధారాల చట్టం. సాక్ష్యాధారాల చట్టం. ఈ సాక్ష్యాధార చట్టం ఎప్పుడు వచ్చి మనకు 1972లోనే తీసుకునడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి మనం చాలా చాలా ఇంపార్టెంట్ గృహహింస నిరోధక చట్టం. గృహహింస నిరోధక చట్టం. ఈ గృహహింస నిరోధక చట్టం ఎప్పుడు తీసుకొచ్చినా మనకు 2005లో తీసుకొచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ వివాహిత ముస్లిం మహిళ హక్కుల పరిరక్షణ చట్టం. హక్కుల పరిరక్షణ చట్టం. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? మనకు 2019 తీసుకొచ్చి దీన్నే మనము ట్రిపుల్ తలాక్ యాక్ట్ అంటాం. ఇది రీసెంట్గా 2019లో తీసుకొచ్చిన మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు భారతదేశంలో వివాహ వ్యవస్థ పైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు. వచ్చే వీడియోలో మరికొన్ని ముఖ్యమైన చట్టాల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం.